చాలా మంది ఏంటంటే ఒక మంచి మోటివేషన్ వీడియో చూస్తారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా మంచి మోటివేషన్ వీడియో గాని, లేదా ఒక మంచి మోటివేషన్ మూవీ గాని చూసి అప్పటికప్పుడు మోటివేట్ అయిపోయి, దగ్గరలో ఎక్కడైతే జిమ్స్ ఉంటాయో జిమ్‌కెళ్ళిపోయి ఒక 3 మంత్స్ గాని, 6 మంత్స్ గాని ప్యాకేజ్ అనేది ఫీజ్ కట్టేస్తారు. ఫీజ్ కట్టేసి ఒక 4 డేస్ గాని, 3 డేస్ గాని ఎళ్తారు. మానేస్తారు తర్వాత. "ఏరా ఎందుకురా మానేసావంటే" ఒకడంటాడు బాడీ పెయిన్స్ బ్రో అని ఒకడంటాడు. ఇంకొకడంటాడు యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్ జాయిన్ అయ్యాం బ్రో. మా ఫ్రెండ్ రాలేదు అందుకని నేను వెళ్ళలేదని ఒకడంటాడు. సో ఇదంతా ఏంటంటే ఇండిసిప్లిన్ అనమాట. మీరు ఫిట్‌నెస్‌లో లాంగ్ టర్మ్‌లో సక్సీడ్ అవ్వాలి. మీ డ్రీమ్ ఫిజిక్ మీరు అచీవ్ చేయాలంటే మీకు డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే నీకు నువ్వు అలారం పెట్టుకొని లెగుస్తావో, ఎప్పుడైతే నీ వర్కౌట్స్ నువ్వు కంప్లీట్ చేసుకుంటావో, ఎప్పుడైతే నీ మీల్ నువ్వు ప్రిపేర్ చేసుకుంటావో, అలా డిసిప్లిన్‌గా ఉంటూ హార్డ్ వర్క్ చేస్తూ కన్సిస్టెంట్‌గా జిమ్ అనేది హిట్ చేస్తావో దెన్ ఓన్లీ యూ అచీవ్ యువర్ డ్రీమ్ ఫిజిక్ అనమాట. సో నీకు నిజంగా మోటివేషన్ వీడియో అవసరమా? నీకు ఖచ్చితంగా మోటివేషన్ కావాలా? నీకు అంతగా మోటివేషన్ అవసరమైతే మీ ఇంట్లో అద్దం ఉంటుంది కదా! మిర్రర్ ముందుకెళ్ళి టీ షర్ట్ గాని, షర్ట్ గాని ఓపెన్ చేసి చూసుకో. నీ మొహం చూడడం కాదు, నీ బాడీ చూసుకో. నీ నీ మీద నీకే అసహ్యం పుడుతుందంటే ఇంక అంతకు మించి బెస్ట్ మోటివేషన్ వీడియో ఇన్‌స్టాగ్రామ్ మొత్తం స్క్రోల్ చేసినా కూడా దొరకదు. సో నీకు నువ్వు నచ్చినంత వరకు నీకు నువ్వు ఒక మంచి షేప్‌లో చూసుకున్నంత వరకు మంచిగా ఎక్సర్‌సైజ్ అనేది చెయ్యి.